ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 7.2లోని 6th సమ్ చూడండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ -2, -2 అండ్ 2, -4 రెస్పెక్టివ్లీ, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి such that AP equal to 3/7 AB and P lies on the segment AB. ఇక్కడ లైన్ సెగ్మెంట్ AB ఉందంట. చూడండి, ఫస్ట్ లైన్ సెగ్మెంట్ AB ఉంది. ఈ పాయింట్స్ ఎంత ఇచ్చాడు? ఏ పాయింట్ -2, -2 అండ్ బి పాయింట్ 2, -4. P లైస్ ఆన్ ద సెగ్మెంట్ ఆఫ్ EB. P అనే పాయింట్ ఎక్కడో దగ్గర ఒక దగ్గర ఉంది. సపోజ్ ఇక్కడ ఎంత ఇచ్చాడు చూడండి, 3/7 అంటే ఏంటి? ఏపీ అనేది 3 ఇచ్చాడు, ఏబి మొత్తం కలిపి 7 అంట. ఏపీ ఈక్వల్ టు 3/7 ఏబి అంటే ఇక్కడ అర్థమైందా మీకు? చూడండి, ఇక్కడ చిన్న చెప్తాను. ఇప్పుడు ఏపీ ఈక్వల్ టు 3/7 ఏబి. ఇప్పుడు ఏపీ ఉంది, ఏబీ ఇటువైపు వస్తే చూడండి, ఏపీ/ఏబి ఎంత ఉంటుంది ఇక్కడ? 3/7. అప్పుడు ఏపీ ఎంత వస్తుంది మనకి? ఏపీ వచ్చేసి 3 వచ్చింది మనకి, ఓకేనా? ఏపీ వచ్చేసి 3. ఏబీ మొత్తం కలిపి ఇది అంతటి కలిపి ఎంత అన్నాడు మనకి? 7 అన్నాడు, ఓకేనా? ఏబీ ఏమో మొత్తం కలిపి 7, ఏపీ ఎంత ఇచ్చాడు? 3 వచ్చింది. అప్పుడు పీబీ ఎంత అవుతుంది? 7 నుంచి 3 తీయాలి కదా, 7 - 3 ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో పీబీ వచ్చేసి మనకి ఎంత? 4 అనేది అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు మనకి రేషియో అనేది ఎంత వచ్చింది మనకి? ఇక్కడ నుంచి పీ పాయింట్ మనం కనుక్కోవాలి. రేషియో ఎంత మనకి? 3:4 రేషియోలో వచ్చింది. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం చేయాలన్నమాట. గివెన్ పాయింట్స్ A equal to -2, -2, B equal to 2, -4. P lies on the AB such that AP equal to 3/7 equal to AB. That is, P divides AB in the ratio 3:4 రేషియో. ఇప్పుడు సెక్షన్ ఫార్ములా యూజ్ చేద్దాం. P of x, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇప్పుడు పాయింట్స్ ఏంటిది? x1, x2, y1, y2. ఇది వచ్చేసి m1, m2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × 2 ప్లస్ 4 × x1 అంటే -2, 3 + 4. m1 అంటే 3 × y2 అంటే -4 ప్లస్ 4 × y1 అంటే -2, 3 + 4. 3 × 2 = 6, 4 × 2 = -8. 4 + 3 ఎంత? 5, 6, 7. 3 × 4 = 12, 4 × 2 = 8, 7. 6 నుంచి 8 తీస్తే ఎంత మనకి? -2/7. -12 - 8 ఎంత? -20/7. ఇప్పుడు therefore P of x, y ఎంత వచ్చింది? -2/7, -20/7. అంతే. నెక్స్ట్ వచ్చేసి 7th సమ్ చూడండి. 7th క్వశ్చన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ A -4, 0 అండ్ B 0, 6 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. 4 ఈక్వల్ పార్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, 4 ఈక్వల్ పార్ట్స్ అంటే నార్మల్గా 3 ఈక్వల్ పార్ట్స్ అంటేనే 2 పాయింట్స్ వస్తాయి. అదే ఏమన్నాడు ఇప్పుడు? 4 ఈక్వల్ పాయింట్స్ అంటే మధ్యలో ఎన్ని పాయింట్స్ వస్తాయి మనకి? 3 పాయింట్స్ వస్తాయి. అంటే ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్. దీనికి PQR. ఏ పాయింట్ ఎంత ఇచ్చాడు మనకి? -4, 0 ఇచ్చాడు. బి పాయింట్ ఎంత ఇచ్చాడు?
0,6. ఇప్పుడు ఈ రేషియోస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మనకి పీ పాయింట్ కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 1:3 వస్తుంది. పీ పాయింట్ కావాలంటే ఎంత మనకి 1:3. క్యూ అనేది ఏబీకి మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. ఇప్పుడు ఆర్ అనేది కావాలనుకోండి, ఎంత రేషియో వస్తుంది? 3:1 రేషియోతో చేస్తాం అన్నమాట. క్యూ అంటే మిడ్ పాయింట్, క్యూ అంటే ఎంత మనకి 1:1 రేషియో, అంటే ఏ నుంచి బీకి కదా 1:1 రేషియోతో చేస్తాం. అలా చేయొచ్చు, లేకపోతే మిడ్ పాయింట్ కాబట్టి ఏబీకి మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. ఇప్పుడు గివెన్ పాయింట్స్ వచ్చేసి ఏంటి మనకి? గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు -4,0, బి ఈక్వల్ టు 6,0,6. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? చిన్న వర్కింగ్ రాద్దాం. లెట్ P, Q, R be the points which divides AB. Which divides AB into 4 equal parts. అర్థమైందా? ఇప్పుడు మనం ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి? పీ పాయింట్. పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:3. సెక్షన్ ఫార్ములా యూజ్ చేద్దాం. P of x, y ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇది m1 m2, ఇది x1 x2 y1 y2. అదే చేద్దాం. x2 అంటే 0 ప్లస్ m2 అంటే 3 ఇంటూ -4 1 ప్లస్ 3 కామా 1 ఇంటూ 6 ప్లస్ 3 ఇంటూ 0 1 ప్లస్ 3 1 0 0 0 3 4 12 by 4 1 6 6 0 by 4 minus 12 by 4 6 by 4. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 4 1 జర్ 4 3 జర్ 2 2 జర్ 4 2 3 జర్ 6. ఎంత వచ్చింది మనకి? P of x, y పాయింట్ -3,3/2. P పాయింట్ ఎంత వచ్చింది మనకి? -3,3/2. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యూ పాయింట్. క్యూ ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏ. ఓకేనా? క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఏబికి మిడ్ పాయింట్ ఏంటి? ఇప్పుడు చూడండి, క్యూ ఆఫ్ ఎక్స్, వై ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా x1 x2/2 y1 ప్లస్ y2/2. అది మిడ్ పాయింట్ ఫార్ములా. x1 అంటే ఎంత? -4 ప్లస్ 0/2. y1 అంటే 0 ప్లస్ y2 అంటే 6/2 -4/2 6/2 2 1 జర్ 2 3 జర్ 2 2 జర్ ఎంత? -2, 3. క్యూ ఆఫ్ ఎక్స్, వై ఎంత వచ్చింది మనకి? -2, 3 వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్ క్యూ ఆర్ పాయింట్. థర్డ్ వన్ ఆర్. ఆర్ డివైడ్స్ AB in the ratio 3:1. సేమ్ మళ్ళీ R of x, y వచ్చేసి m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 కామా m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. m1 అంటే 3, x2 వచ్చేసి ఎంత మనకి? ఇదిగోండి 3 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ -4 3 ప్లస్ 1 కామా 3 ఇంటూ 6 ప్లస్ 1 ఇంటూ 0 3 ప్లస్ 1 3 0 జర్ 0 -4 బై 3 6 జర్ 18 ప్లస్ 0/4 -4/4 కామా 18/4 4 1 జర్ 4
2 2s are 4, 2 9s are 18. Minus 1 comma 9 by 2. R of x comma y ఎంత వచ్చింది? మైనస్ 1 comma 9 by 2. ఇదన్నిటికి సెక్షన్ ఫార్ములా, ఎందుకంటే రేషియో అనేది వచ్చింది కాబట్టి సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ కాబట్టి దీనికి మిడ్ పాయింట్ అనేది వాడాం. నెక్స్ట్ వచ్చేసి 8th సమ్ చూడండి. Find the coordinates of the point which divides the line segment joining A minus 2, 2 and B 2, 8 into 4 equal parts. సేమ్ 7th సమ్ అలా చేసాము, అలాగే 8th సమ్ కూడా. 8th సమ్ కూడా అంతే. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏబి కింద చేసుకుని 4 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు. అంటే పి క్యూ ఆర్ అంతే కదా. గివెన్ పాయింట్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏ పాయింట్ ఎంత ఉంది ఇక్కడ? మైనస్ 2, 2, బి వచ్చేసి 2, 8 వచ్చింది. గివెన్ పాయింట్స్ మైనస్ 2, 2, బి వచ్చేసి 2, 8. లెట్ పి క్యూ ఆర్ బి ద పాయింట్స్ విచ్ డివైడ్స్ ఏబి into 4 equal parts. First the P divides AB in the ratio. ఇక్కడ ఎంత వస్తుంది? 1:3 కదా. 1:3. సేమ్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. పి ఆఫ్ ఎక్స్ కమా వై ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కమా m1 y2 ప్లస్ m1 m2 y1 బై m1 ప్లస్ m2. m1 అంటే ఎంత మనకి? ఇవి కదా. 1 into 2 ప్లస్ 3 into minus 2. 1 plus 3 comma 1 into 8 plus 3 into 2. 1 plus 3. 1 2s are 2, 3 2s are 6. 4 comma 1 8s are 8, 3 2s are 6. 4. Minus 6 లోంచి 2 తీస్తే minus 4 by 4. 8 plus 6. 8 plus 6 ఎంత మనకి? 9. 14 by 4. 4 1s are 2 2s are 4, 2 7s are. మనకి ఇదే 4. పి ఆఫ్ ఎక్స్ కామా వై ఎంత వచ్చింది మనకి? మైనస్ 1, 7 by 2. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యూ కదా. క్యూ ఏంటి? మిడ్ పాయింట్ కదా. క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. Q is the midpoint of AB. Q of x comma y equal to x1 plus x2 by 2 comma y1 plus y2 by 2. x1 అంటే ఎంత? minus 2, x2 అంటే 2, y1 అంటే 2, y2 అంటే 8 by 2. ఎంత మనకి? 0 by 2, 10 by 2. 2 1s are 2 5s are. 0 by ఎనీథింగ్ 0 కదా. 0, 5. క్యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఎంత వచ్చింది మనకి? 0, 5 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్. ఆర్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఎంత మనకి? 3:1. ఆర్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1 by m1 plus m2 comma m1 y2 plus m2 y1 by m1 plus m2. 3 into x2 అంటే 2 plus 1 into x1 అంటే minus 3 plus 1 comma 3 into y2 అంటే 8, 1 into y1 అంటే 2. 3 plus 1. 3 2s are 6 minus 2, 4. 3 8s are 24,
1 2 4, 6లోంచి 2 తీస్తే 4, 26/4, 4 1 2 2 4, 2 13 r of x, y ఎంత వచ్చింది 1, 13/2 అంతే. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. సేమ్ 7th సమ్ అంటూ 8th సమ్ కూడా అలాగే. నెక్స్ట్ వచ్చేసి 9th సమ్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ a plus b, a minus b and a minus b, a plus b in the ratio 3:2 internally. ఇక్కడ ఆల్రెడీ 2 పాయింట్స్ ఇచ్చాడు, రేషియో అనేది ఇచ్చాడు ఇంటర్నల్లీ అన్నాడు. ఓకేనా. సెక్షన్ ఫార్ములా ఇంటర్నల్లీ అంటే ప్లస్ కదా, ఎక్స్టర్నల్లీ అంటే మైనస్ అని ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు చూడండి, గివెన్ పాయింట్స్ ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి, బి పాయింట్ వచ్చేసి ఏ మైనస్ బి కామా ఏ ప్లస్ బి. లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో వాడే ఇచ్చాడు 3:1 అని. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు m1 x2 ప్లస్ m2 x1, m1 ప్లస్ m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇది x1 x2 y1 y2 m1 m2. 3 into a minus b plus 2 into a plus b by 3 plus 2 comma 3 into a plus b plus 2 into a minus b by 3 plus 2. ఇప్పుడు మల్టిప్లికేషన్ 3a minus 3b ప్లస్ 2a ప్లస్ 2b బై ఎంత 5, 3a ప్లస్ 3b ప్లస్ 2a మైనస్ 2b బై 5. ఇక్కడ 3a 2a 3 ప్లస్ 2 5a, 3bలోంచి 2b తీస్తే ఎంత మైనస్ b బై 5 కామా ఇక్కడ ఎంత 5a, 3bలోంచి 2b తీస్తే ప్లస్ b బై 5 అంతే. చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ 10th సమ్ చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి? ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్. ఇదిగోండి ఇచ్చిన ఏంటి, జీ ఈక్వల్ టు సెంట్రాయిడ్ అంటే జీతో x1 x2 x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఆ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం 10th సమ్ అంతానా. ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకోండి ఎప్పుడైనా. గివెన్ పాయింట్స్ ఏ -1, 3, బి వచ్చేసి 6, -3, సి వచ్చేసి -3, 6. ఇవి వచ్చేసి గివెన్ పాయింట్. సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి మనకి? సెంట్రాయిడ్ వచ్చేసి ఎంత మనకి x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఇప్పుడు x1 ఎంత -1 ప్లస్ 6 -3/3, 3 -3 ప్లస్ 6/3. ఇక్కడ ఎంత 6 మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి 4, 3కి 3కి 6/3. 6లోంచి 4 తీస్తే ఎంత మనకి 2/3, 3 1 3 3, 2 ఎంత వచ్చింది మనకి సెంట్రాయిడ్ 2/3, 2. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్ కింద ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సెకండ్ సమ్, 10th లో సెకండ్ సమ్ చూడండి. గివెన్ పాయింట్స్ 6, 2, 0, 0, 4, -7. సెంట్రాయిడ్ ఈక్వల్ టు x1 x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3.
3 ఎంత x1 అంటే 6 x2 అంటే 0 ప్లస్ 4/3 y1 అంటే 2 ప్లస్ 0 మైనస్ 7/3 6 ప్లస్ 4 ఎంత 10/3 7లోంచి 2 తీస్తే ఎంత మనకి మైనస్ 5/3 అంతే క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం లేకపోతే లేదు ఇందులోనే థర్డ్ సమ్ మళ్ళీ గివెన్ పాయింట్స్ 1, -1 a b equal to 0, 6 c equal to -3, 0 సెంట్రల్ ఫార్ములా వచ్చేసి x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3 1 ప్లస్ 0 మైనస్ 3/3 y1 అంటే -1 ప్లస్ 6 ప్లస్ 0/3 3లోంచి 1 తీస్తే ఎంత మైనస్ 2/3 6లోంచి 1 తీస్తే 5/3 అంతే జస్ట్ ఫార్ములాస్ వస్తే ఈజీగా చేయగలవు నెక్స్ట్ వచ్చేసి 7.3 చెప్తాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి